యోగాతో బరువు తగ్గడం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. చాలా మంది ఈ రోజుల్లో హనీ ట్రాప్ లో చిక్కుకొని అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది కుటుంబంలో చెప్పుకోలేక అవస్థలు ఎదుర్కొంటే, కొంతమంది ఎక్కడ చెప్పాలో తెలియక సూసైడ్ చేసుకొని ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది పరువు పోయింది అని చెప్పేసి ఎక్కడికో వెళ్ళిపోయి జీవనం సాగిస్తూ ఉన్నారు. అంటే ఇలాంటి హనీ ట్రాప్స్లలో ఎలా మనం చిక్కుకో ఉంటాము తెలియకుండా, అదేవిధంగా ఒకవేళ హనీ ట్రాప్లో పడినప్పుడు మనం లీగల్గా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎక్కడ కంప్లైంట్ చేస్తే మనకు న్యాయం జరుగుతుంది, ఎలాంటి సెక్షన్స్ వారి మీద పెడితే మనకు కొంచెం ఆ ప్రాబ్లం నుంచి వెళ్ళి సేవ్ అయ్యే అవకాశాలు ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బేసిక్గా హనీ ట్రాప్ ఎలా జరుగుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మన జీవితంలోకి అనుకోకుండా కొన్ని కారణాల వల్ల రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇంకా మన ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి ఉండడం జరుగుతుంది. అంటే ప్రతిదీ కష్టం కానివ్వండి, సంతోషం కానివ్వండి, బాధ కానివ్వండి, ఏదైనా సరే షేర్ చేసుకుంటూ ఉంటారు. ఎక్కువగా మనతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు మనం ఏం చేస్తాము అంటే, అరే నాకు టైంకి కరెక్ట్గా ఈ పర్సన్ మనతో పాటు ఉంటున్నారు కదా, దీంతో షేర్ చేసుకుంటే మనం అన్ని రకాలుగా సేఫ్గా ఉంటాము అని చెప్పేసి ఏం చేస్తాం, మన పర్సనల్ విషయాలన్నీ ప్రతిదీ వాళ్ళతో షేర్ చేస్తూ వస్తూ ఉంటాం. దాంతోపాటు ఇంకా వాళ్ళు ఏం చేస్తారు అంటే, మన వీక్నెస్ ఏంటి, మనం ఎప్పుడు ఎలా ఉంటాము, మనము ఏ టైంలో ఎలా ప్రవర్తిస్తాము, ఇవన్నీ కూడా వాళ్ళు మనతో పాటు ఉన్న టైంలో కూడా దాన్ని క్యాచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఇది అబ్బాయిల విషయంలో అయితే చీటింగ్ కేసు పెట్టుకోవచ్చు. 420 మీకు అందరికీ బాగా తెలిసిందే. దీంట్లో అయితే 7 years వరకు పనిష్మెంట్ ఉంటుంది. దాంతోపాటు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటుంది. ఒకవేళ హనీ ట్రాప్ ఎక్కువగా అమ్మాయిల ట్రాప్లో పడి చాలా వరకు అవసరం, అంటే అబ్బాయిలు కూడా పడుతూ ఉన్నారు, అమ్మాయిలు కూడా పడుతూ ఉన్నారు. అయితే ఈ విషయంలో మనం ఒక్కసారి అబ్బాయి ఒక హనీ ట్రాప్లో పడితే ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటున్నారు అనేది మనం ఒక్కసారి వీడియోలో చూస్తున్నాం కదా. అయితే ఆ వ్యక్తి కనుక, ఒక అమ్మాయి వచ్చేస్తుంది, ఫస్ట్ వచ్చి ఇంకా కొన్ని రోజుల వరకు చాలా కన్సర్న్ చూపిస్తుంది, చాలా ప్రేమ చూపిస్తుంది. చూపించిన తర్వాత ఈ వ్యక్తి ఎవరైతే ఉంటారో అబ్బాయి మొత్తం షేర్ చేసుకుంటూ ఇంకా ప్రైవేట్ టైంని కూడా తనతో స్పెండ్ చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు తన దగ్గర ఈయనకు తెలియకుండానే కొన్ని వీడియోస్ ఉంటాయి, ఆడియోస్ ఉంటాయి, స్క్రీన్ షాట్స్ ఉంటాయి. ఇక వాటిని చూపించేసి బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే అప్పుడు తన రియాలిటీ అనేది బయటకు వస్తుంది. ఎప్పుడైతే మనిషి నమ్మి తనతో తన పర్సనల్స్ షేర్ చేసుకొని ప్రైవేట్ స్పేస్ని ఎప్పుడైతే తనతో పాటు స్పెండ్ చేస్తారో ఆ టైంలో అసలు వ్యక్తి బయటికి రావడం అనేది జరుగుతుంది. అలా రీసెంట్గా హైదరాబాద్లో కూడా కోకొల్లల కేసులు కూడా ఫైల్ అవ్వడం జరిగింది. అయితే ఇలాంటి టైంలలో ఎలాంటి కేసులు అప్లికేబుల్ అవుతాయి అంటే, ఐపీసీ సెక్షన్, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారంగా 420. ఈ 420 అనేది మనందరికీ బాగా తెలిసిందే. అంటే ఒక వ్యక్తి చీటింగ్ చేయడం, అంటే మనల్ని నమ్మించి మోసం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో 7 years వరకు ప్లస్ తర్వాత జరిమానా ఉంటుంది. దాంతోపాటు మన నమ్మకాన్ని కూడా, అంటే మనం ఎంత ట్రస్ట్ చేస్తే మనము ఆ విధంగా ప్రైవేట్ స్పేస్ని తనతో పాటు ఎంజాయ్ చేస్తారు. దాంతోపాటు అదేవిధంగా వారికి కావాల్సినప్పుడల్లా కూడా కొంచెం హెల్ప్ చేయడం కానివ్వండి, తర్వాత ప్రైవేట్ మన పర్సనల్గా ఉన్న విషయాలన్నీ కూడా షేర్ చేయడం అనేది ఇలాంటి జరిగినప్పుడు వారు వాటితోటి మనల్ని కొంచెం ఆ నమ్మకాన్ని పోగొట్టేసుకొని మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు మనం ఐపీసీ సెక్షన్ 406, 409 ప్రకారంగా కనుక కేసు ఫైల్ చేసినట్టయితే వారికి 3 years వరకు కూడా జైలు శిక్ష పడుతుంది. అదేవిధంగా జరిమానా అనేది విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే ఈ ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటారు, అది మనకు తెలియకపోవచ్చు. అంటే చాలామంది ఏం చేస్తారంటే, అమ్మాయి అనగానే అసలు గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు అబ్బాయిలు అయితే. అందుకే హనీ ట్రాప్లో ఎక్కువగా అబ్బాయిలు పడుతూ ఉంటారు. అయితే ఇక గుడ్డిగా నమ్మేసి వాళ్ళు ఆ ప్రైవేట్ టైంలో ఉన్నప్పుడు అసలు పట్టించుకోకపోతే వాళ్ళు మాత్రం ముందు జాగ్రత్తగా వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలి, డబ్బులు ఎలాగైనా వసూలు చేయాలని చెప్పేసి ఆ వీడియోస్ని రికార్డ్ చేసేసుకొని ఇంకా బ్లాక్మెయిల్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. బ్లాక్మెయిల్ స్టార్ట్ చేసి ఇంకా డబ్బులు ఇంకా వారికి నచ్చినంత, ఎందుకంటే ఆ వీడియోని ఏం చేస్తాము సోషల్ మీడియాలో పెడతాను, ఇలాంటివన్నీ కూడా బెదిరిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైతే ఆ వీడియోలు ప్రైవేట్ టైంలో ఉన్న వీడియోస్ చూసి బెదిరిస్తూ ఉంటారో ఆ టైంలో మనము ఐపీసీ సెక్షన్ 354C, 354D ప్రకారంగా కనుక మనం
కేసు ఫైల్ చేసినట్లయితే వారికి 3 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ₹1,00,000 వరకు కూడా జరిమానా విధించే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఎప్పుడైతే ఆ ప్రైవేట్ టైంలో ఉన్న వీడియోస్ అన్ని తీసేసి వాటిని సోషల్ మీడియా పెడతాను, నేను మీ పరవంతా కూడా తీసేయడం జరుగుతుంది అని చెప్పేసి చాలా బెదిరిస్తూ ఉంటారు. ఇంకా అసలు ఎక్కడ మీ ఇంటికి పంపిస్తాను అంటారు, లేదంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపిస్తాను, మీ వైఫ్కి పంపిస్తాను, లేదంటే మీ సిస్టర్స్కి పంపిస్తాను అని చెప్పి దాంతోపాటు ఇంకా సోషల్ ప్లాట్ఫామ్స్లో కూడా నేను ఫేస్బుక్, ఇన్స్టా, అదేవిధంగా యూట్యూబ్లో కూడా పెట్టడం జరుగుతుంది అని చెప్పేసి చాలా వరకు బెదిరిస్తే వాళ్ళు ఏం చేయాలో తెలియక వారు అడిగినంత డబ్బులు ఇస్తారు. ఒకవేళ డబ్బులు ఇవ్వలేని పక్షంలో కూడా వారిని చాలా థ్రెటనింగ్ చేస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొంతమంది దాన్ని ఓవర్ క్రాస్ చేసేసి వచ్చి కేసు పెడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం అసలు ఏమవుతుందో, నా పరువు పోతుంది కావచ్చు, అందరు నన్ను చూస్తారేమో, ఇలాంటి సిచ్యువేషన్ ఇలా చేసావేంటి అని చెప్పేసి చాలా మంది ప్రాణాలు వదిలేస్తూ ఉన్నారు. అయితే ఈ టైంలో మాత్రము మనకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2000 ప్రకారంగా మనం కేసు ఫైల్ చేయడానికి ఉంటుంది. దీంట్లో వచ్చేసి ఏదైతే 66D ప్రకారంగా కనుక మనం కేసు ఫైల్ చేసినట్లయితే, ఎందుకంటే సోషల్ ప్లాట్ఫామ్స్కి వెళ్తుంది కాబట్టి ఇది డిజిటల్ కాబట్టి ఐటీ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కిందనే ఈ కేసు అనేది రావడం జరుగుతుంది. అప్పుడు మనం కేసు ఫైల్ చేస్తే వారికి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష, దాంతోపాటు 10 లక్షల జరిమానా విధించే అవకాశాలు ఉంటుంది. సో ఇన్ని వెసులుబాట్లు ఉన్నాయి హనీ ట్రాప్లో పడినప్పుడు. పడకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు మనం వారిని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు నమ్మొద్దు అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సిన విషయం. అంటే నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను, రహస్యం లేదంటే అదొక ప్రైవేట్ సీక్రెట్ అని చెప్పేసి అనుకున్నప్పుడు మన దగ్గరే దాగనప్పుడు మన విషయము ఇతరులు ఆ విషయాన్ని దాస్తారని చెప్పేసి ఎలా నమ్ముతారు అనేది నాకు ఇప్పటివరకు అర్థం కాని ఒక క్వశ్చన్. సో ఎప్పుడైనా సరే మన విషయాలని మనతో పాటే దాచుకొని బాగా మన ఇంట్లో వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేయండి. కానీ బయట వాళ్ళు ఎవరో మనల్ని అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు మనల్ని అర్థం చేసుకుంటారు, హెల్ప్ ఉంటారు, ఇవన్నీ కూడా మీరు నమ్మొద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. హనీ ట్రాప్లో ఎక్కువ మంది అబ్బాయిలు పడి జీవితాలను అంతా కూడా నాశనం చేసుకోవడం అనేది జరుగుతుంది. చిన్నవాళ్ళు అదేవిధంగా అంటే బిలో 30 ఇయర్స్ అండ్ తర్వాత నెక్స్ట్ ఎబో 50 ఇయర్స్ వాళ్ళు ఎక్కువగా హనీ ట్రాప్లో పడడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కేసులు చాలా వరకు ఫైల్ అవుతున్నాయి. ఇటు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారంగా సైబర్ క్రైమ్ కింద ఏదైతే ఉంటుందో సైబర్ పోలీస్ స్టేషన్లో దాంట్లో అవుతున్నాయి. అదేవిధంగా లోకల్ పోలీసులు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి కూడా వెళ్ళేసి ఈ సెక్షన్స్ ఏవైతే చీటింగ్ కానివ్వండి, 406 కానివ్వండి, 409 కానివ్వండి, ఇలాంటివన్నీ పెట్టడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మీరు ఈ కేసులను పెడతారో వారికి పనిష్మెంట్ ఉంటుంది, తర్వాత నెక్స్ట్ జరిమానాలు విధిస్తారు. కాబట్టి ఇది తెలియకుండా చాలా మంది ఎవరు ఏం చేస్తారు, అసలు పట్టించుకుంటారో లేదో పరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అడుగు బయట పెట్టి చెప్పడానికే భయపడుతున్నారు. అంటే నేను ఇలా చేశాను అని చెప్పేసి అంటే జనాలు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో, ఇంట్లో వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారో, ఫ్రెండ్స్ ఎలా అర్థం చేసుకుంటారో, అంటే తప్పు చేయడం అనేది చాలా కామన్గా అందరూ చేస్తూ ఉంటారు. కానీ దాన్ని మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలనేది తెలుసుంటే మనం ప్రాణాలను కాపాడుకుంటాము. అదేవిధంగా హనీ ట్రాప్లో పడకుండా కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త. మన చుట్టూ చాలా మంది కూడా మోసగాళ్ళే తిరుగుతున్నారు. మనం మోసపూరితమైన యుగంలో బ్రతుకుతున్నాము. కాబట్టి దయచేసి ఎవరిని నమ్మకండి. దాంతోపాటు హనీ ట్రాప్లో పడకుండా ఉండకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ వీడియో కొనుక్కోవడం జరుగుతుంది. ఎవరికైనా లీగల్గా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో వారి ప్రాబ్లమ్ని కింద మెన్షన్ చేయండి. దాని మీద నేను వీడియో చేసి మీకు పూర్తి సమాచారం అందించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.